బట్ అంతకు కానీ ఈ సోషల్ మీడియాలో ఇంత నాకు సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అనేలాగా మీకు మదన ముద్ర మీకు రిలేటివ్స్ కావచ్చు, నీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఏం లేదా మీకు వచ్చే కాల్స్ కానీ ఇది కానీ మీకు ఏం ఎఫెక్ట్ అనిపిస్తలేదా? డిప్రెషన్ అనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? కోపం అనిపిస్తలేదా? కోపం వస్తుంది మ్యామ్. కోపం వచ్చే నేను ఆ రోజు చెప్పు కూడా ఇసిరాను. నేను శేఖర్ వర్ష పైన మాట మాటకి ఏదో అన్నాడు మ్యామ్, ముక్కు పచ్చని ఆరని పసి బిడ్డ నోట్లో నేను పాలు పోసానంటే బాగుంటుంది, ముక్కు డ్రగ్స్ డ్రగ్స్ పోసి థమ్స్అప్ పోసానని అంటున్నాడు. ఒకసారి మీరు ప్రీతి కాల్ వాళ్ళ మమ్మీ కాల్ కూడా ప్లే చేయండి. ఆమె వాళ్ళ మమ్మీ చాలా నీట్గా చెప్తారు అందులో. అదొక తనతో మాట్లాడింది, మస్తాన్ సాయితో మాట్లాడిన వాళ్ళ లైఫ్, వాళ్ళ ఆమె పెళ్ళి, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసేవాళ్ళు అదంతా ఉంది. కానీ వీటన్నిటికంటే కూడా మీదే ఎక్కువ అంటే మీరు అరవటము అంటే అవన్నీ కొంచెం సాఫ్ట్ కార్నర్లో వెళ్తారు. అన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ అన్నీ కూడా మార్కెట్లో లభ్యంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీ వాయిస్, మీ క్యారెక్టరు, మీ డ్రగ్సే ఫోకస్ అవుతుంది. అవును అవును, ఎందుకంటే లావణ్య ఒక్కతే తప్పు చేసింది, లావణ్య ఒక్కతే. ఎందుకు మరి మీరు ఒక్కరు కూడా సపోర్టర్ వస్తలేరు ఎందుకు? మీడియా ముందుకు వచ్చి లేదు లావణ్య ఇది కాదు, లావణ్య ఏంటో మాకు తెలుసు, ఈ అమ్మాయిని కార్నర్ చేసి కావాలని ఇరికిస్తున్నారు అనేసి మీకు సపోర్ట్ వస్తలేదు. మరి మీరు రెడీ చేసుకోవడం మీకు చేత కావట్లేదా? లేదు, సపోర్ట్ రావడానికి రాకపోవడానికి భయపడుతున్నారా? సపోర్ట్ రాకపోవడానికి మెయిన్ కారణం నేను ఎవరో జనాలకి తెలియదు మ్యామ్. రాజ్ తరుణ్ 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎవరైనా తను చూస్తే ఏదో పెద్ద స్టార్ హీరో లాగా అనిపించకపోయినా, లేదా హీరో అలా స్టార్ హీరో ఏం కాదులేండి, కానీ అదే పక్కింటి కుర్రాడు అంటే హీరో లాగా అనిపించకపోయినా పక్కింటి కుర్రాయి అబ్బాయి లాగా అనిపిస్తాడు. సో కానీ మీతో ఎవరు క్లోజ్గా మాట్లాడాలన్నా, మీతో ఎవరైనా సపోర్ట్కు రావాలన్నా మీరు ఒకరోజు బాగానే ఉంటారు, కానీ రెండో రోజు ఎదుటి వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళ వీక్ పాయింట్లు పట్టుకొని అందువల్ల మీకు దూరంగా భయంగా ఉంటున్నారా? మీకోసం ఎవరైనా సపోర్ట్గా రావాలనుకున్నా లేదు లేదు. మరి అలా అంటే ఇప్పుడు ఎంతమంది ఫోన్లు తీసుకోవాలి? నేను ఎంతమంది డివైజెస్ ఉండాలి నా దగ్గర? ఒక ఉదయ్దే ఉంది నా దగ్గర. ఉదయ్ అనే అతను 50,000 డబ్బులు తీసుకొని అప్పుగా పెట్టిన ఫోన్, అది నా దగ్గర కూడా కాదు, నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాడు. నా ఫ్రెండ్ అది నీ దగ్గరే ఉండనీలే, ఇచ్చినప్పుడు నువ్వు తీసుకొని నువ్వు ఇచ్చేసే అని నా దగ్గర పెట్టాడు ఆ ఫోన్. నా దగ్గర ఆ ఫోన్ 9 నెలల నుంచి ఉంది. నేను అప్లోడ్ చేస్తే మరి 9 నెలల నుంచి చేయాలి కదా. ఇప్పుడు నా 9 నెలల నుంచి ఆ అబ్బాయి డబ్బులు ఇచ్చేసే ఫోన్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ రోజున ఎందుకు బయటకు వచ్చాడు? సోషల్ మీడియాలో ఏ ఇష్యూ అయినా ఓ 2 రోజులు 3 రోజులు మహా అయితే గట్టిగా 5 రోజులు, కానీ మీది మాత్రం ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా కనపడుతుంది కదా. చివరిగా ఒక ప్రశ్న అడుగుతా, ఆ విల్లాలో మిమ్మల్ని బయటికి పంపించాలనే చర్య జరుగుతుంది అనేది నాకు కొత్తగా మళ్ళీ అడ్వకేట్లు బయటకు వస్తూ కూడా మాట్లాడుతున్నారు. విల్లాలో ఆమె ఎట్లుంటుంది, అది ఎవరి పేరు మీద ఉంటుంది, ఎవరు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు, ఎవరి పేరు మీద కరెంటు బిల్లు ఉంటుంది అనేసి. అసలు మీకు ఎట్లాంటి రైట్స్ ఏమున్నాయి చెప్పండి. నాకు ఇది చెప్పకండి మేము 10 ఏళ్ళు కలిసి ఉన్నాము, నాకు గుళ్ళ తాళి కట్ట ఇవంతా కాదు. మీకు విల్లా మీద ఏ రకమైన రైట్స్ ఉన్నాయి? అది రేపొద్దున అతను అమ్మాలని ట్రై చేసినా, లేకపోతే నన్ను ఎవరైనా పంపించాలని చూసినా నేను చీపురు కట్ట తిరిగేసి రెడీగా పట్టుకుంటాను. అట్లా కాదు కదా, లీగల్ రైట్స్. కొట్టుతారా, సంపుతారా, సంపి జైలు పోతారా, పక్కన పెట్టండి. 70 lakhs ని మేము రాజ్ తరుణ్ కి ఇవ్వడం, స్పెండ్ చేయడం అన్నది జరిగింది. మీరు ఆయనే బడ్డీ కొట్టి పెట్టుకుని నేను మాట్లాడుతుంటే 70 లక్షలు ఇచ్చిరనే మాట మీరు వింటున్నారు కదా, నేను కాదు ఇలాంటి హార్ష్ మాటలు మాట్లాడుతున్నది. రాజ్ తరుణ్ హీరో అవ్వక ముందు రాజ్ తరుణ్కి ఏం లేదు. ఓకే, కార్ అన్నది మరి మా డాడీ ఒక 13 lakhs పెట్టి అప్పుడు ఒక కార్ కొనిచ్చారు, స్విఫ్ట్ కార్ ఉండేది. అలా మేము స్పెండ్ చేస్తూ వచ్చాం. ఒకేసారి ఇదిగో నా తీసుకో 70 లక్షలు అని ఇవ్వకపోయినా, డబ్బులు లేని టైంలో, కోవిడ్ టైంలో డబ్బులు ఎవరు ఇవ్వలేదు. 70 లక్షలు ప్రూఫ్ ఉన్న అమౌంటే 70 లక్షలు అండి. మాకు ఇప్పటికీ ఇంటికి నుంచి సిలిండర్లు, బియ్యం, నా పిల్లలందరికీ బియ్యం, నెలకు ఒక 40 kgs బియ్యం పడుతుంది. అలా 40 kgs బియ్యం, ఉప్పు కాదు కారం, పచ్చళ్ళు, నెయ్యి, ఇలా అన్నీ మా మమ్మీ చేసి ఇంటి నుంచే, మా ఊరి నుంచే పంపిస్తుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఊరి నుంచి కారం వస్తుంది. ఇలా ఇప్పటికి కూడా మా వాళ్ళే ఇస్తున్నారు. ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? రాజ్ తరుణ్ పేరు మీద ఉందా, లావణ్య పేరు మీద? రాజ్ తరుణ్ విత్ లావణ్య పేరు మీద కలిసి ఉందా? సరే, మీకు ఇంకా కొంచెం క్లారిటీగా చెప్తా. ఆ ఇల్లు కొన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గర 3 సినిమాలకి అసలు ఇప్పుడు 90 lakhs. ఏ ఇయర్లో ఉన్నారు? 2017-18లో. 17 or 18లో. ఓకే. సో ఆ ఇల్లు కొంటున్నప్పుడు 3 సినిమాలకి రెమ్యూనరేషన్ లాగా కొన్నారు. రాస్తాం 30 lakhs అనుకోండి రెమ్యూనరేషన్. 3 సినిమాల రెమ్యూనరేషన్ అని కొన్నాడు. ఆ 3 సినిమాలు చేసేటప్పుడు రాస్తానికి ఇంక ఇన్కమ్ లేదు. అప్పుడు మేము కిరాయి ఇంట్లో ఉన్నాం. సో అప్పుడు విల్లా గ్రీన్స్ అని మిగతా వేరే కమ్యూనిటీలో ఉండేవాళ్ళం. దాన్ని రెంట్ 70,000. అలా మరి 1 సంవత్సరంన్నర మా పేరెంట్సే రెంట్ కట్టారు.
అలా అలా మంత్లీ వేస్తున్న డబ్బులండి ఇవి 70 లక్షల్లోవి. మరి ఏమంటారు దీన్ని, ఇంటీరియర్ అప్పుడు ఒక 10-15 లక్షలు ఇచ్చారు. అలా పేమెంట్ మాది కూడా భాగం ఉంది. కానీ పేమెంట్ ఓకే అప్పుగా తీసుకున్నట్టుగానో దేనికో ప్రూఫ్ ఉంది. కానీ ఇల్లు అయితే జనరల్ గా మీరు విల్లా గురించి మాట్లాడితే ఇప్పుడు మొగుడు పిల్లలు సంసారం చేసుకుంటారు, మొగుడు పిల్లలు అనే మాట లేదు ఇప్పుడు. ఎవరు చెప్పారండి? వచ్చి నా ముందు నుంచి చెప్పారు. ఇప్పుడు రేపు సిటీ సివిల్ కోర్టు ఉంటుంది, కోర్టు ద్వారా వెకేట్ చేయించమని అంటారు ఎవరైతే ఓనర్స్ ఉంటారో. ఎందుకనంటే గతంలో నేను కవరేజ్ చేసిన ఒక కేసు చెప్తా. లక్ష్మీ పార్వతి అనే ఇంట్లో మిగతా కేసులు నాకు వద్దండి, ఎగ్జాంపుల్ గా కూడా నాకు. ఇప్పుడు లావణ్య ఇల్లు ఎట్లా అవుతుంది? మీరు 11 ఏళ్ల నుంచి, 2 years కదా కొని కూడా, చాలా క్లియర్ గా 5 years అనుకుంటా. మేము షిఫ్ట్ అయింది 3 years అవుతుంది. మేము షిఫ్ట్ అయ్యి ఓకే 3 years షిఫ్ట్ అయ్యి 3 years అవుతుంది ఆ కొత్త ఇంట్లోకి. దానికి ముందు ఆ కోర్టులో అతను కేసేసి అతని పేరు మీద ఉంది కాబట్టి అతని కిందకే వస్తుందమ్మా అని అంటే, అతని జీవితంలో మనిషిని నేను ఉన్నాను, 11 ఏళ్ళు కలిసి ఉన్నాము, ఓకే నీకు 70 లక్షలు పెట్టాడు కదా, ఆ 70 లక్షలు ఇప్పించేస్తాము, నువ్వు వెళ్ళిపోమ్మా అని అంటే, ఆ ఇల్లు అప్పుడు కొన్నప్పుడు 90 లక్షలు అవ్వచ్చు, ఇప్పుడు ఒక రేటు. మరి 70 లక్షలకి కూడా సేమ్ వాల్యూ కట్టించాలి కదా మ్యామ్. మావి కూడా డబ్బులే, నాది 10 ఏళ్ళ జీవితం వెనక్కి ఇవ్వాలి కదా, నాది కూడా జీవితమే. మరి నా కెరియర్ నేను ఏదోటి, మరి షార్ట్ ఫిల్మ్స్ నేను చేసుకున్నాను, మరి అదే శేఖర్ భాష నేను బాగున్నాను అని చెప్పాడు, నా అందము పోయింది, నా బాడీ పోయింది, మరి అవన్నీ కట్టిస్తాడా? నా మోరల్స్, నా క్యారెక్టర్ దెబ్బతీశారు, అవన్నీ తిరిగిస్తారా? చాలా మూడు ఉన్నాయి. మిగతా అందరికి ఆ ఇల్లు ఒక్కటే కనిపిస్తుంది, నాకు నా జీవితం ఉంది. ఎంత వాల్యూ ఉంటుందండి ఇప్పుడు ఆ విల్లా? 12 CR అనుకుంటా. 12 CR. కానీ మిమ్మల్ని ఆ విల్లా నుంచి పంపించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అనేది తెలుసా మీకు? ఏం జరగట్లేదు, జరగనివ్వను నేను. ఒకవేళ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఒకవేళ మిమ్మల్ని వెకేట్ చేయించాలంటే మీరు తీసుకునే నిర్ణయం ఏంది? నాకు ముందు ఇవ్వాల్సినవి నాకు ఇచ్చి నేను వెళ్తానని చెప్తాను. ఇదేమి ఇప్పుడు అంతా తెగేలాగైతే తెలియదు. 10 ఏళ్ళు పట్టనివ్వండి, రాస్తారు అలాగే ముసలోడు అవ్వనివ్వండి, నేను ముసలిదాన్ని అవుతాను, మేము అలాగే బతుకుతాము. బట్ నిజం అన్న రోజు ఒక్క రోజు అయితే బయటకు వస్తుంది. పోనీ నిజం అనేది బయటకు వస్తుంది, బయటకు వచ్చి వెళ్ళిపోతాను కావాలంటే. రాస్తారని బయటకు వచ్చి మంచి క్లోజర్ ఇచ్చి నిజం బయట పెట్టి ఆ రికార్డింగ్ శేఖర్ భాష మాట్లాడిన దానికి అంతా క్లియర్ చేసి మొత్తం క్లియర్ అయితే తాళాలు ఇలా ఇచ్చి నేను వెళ్ళిపోతాను. నాకు కూడా వద్దు, ఎందుకంటే నేను క్రియేట్ చేసిన ఫ్యామిలీయే ఇది.